నమస్కారం మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము భీష్మాష్టమి గురించి. భీష్మాష్టమి అనగా మాఘమాస శుక్ల అష్టమి రోజున జరుపుకునేటువంటి అత్యంత పవిత్రమైన పర్వదినంగా మనము భీష్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. భీష్మాష్టమి అంటే ఏమిటి? భీష్మాష్టమి అనగా మహాభారతం ప్రకారము చూసుకున్నట్లయితే మహాభారతంలో మనకి ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి మహానుభావుడు భీష్ముడు. ఈ భీష్ముడు తన తండ్రి గారు ఇచ్చినటువంటి వరము ఇచ్చా మరణాన్ని తను వినియోగించుకున్నటువంటి రోజు. భీష్ముడు తన వరాన్ని ఉత్తరాయణ కాల ప్రారంభంలో ఈ రోజున అష్టమి రోజున తన శరీరాన్ని విడిచి తన వరాన్ని వినియోగించుకున్నాడు. కాబట్టి ఈ రోజును ప్రత్యేకంగా భీష్మాష్టమి అని చెప్పి పిలుచుకుంటూ భీష్ముడిని స్మరిస్తూ ఈ రోజున భీష్ముడిని తలుచుకోవడం జరుగుతుంది. భీష్ముడి గొప్పతనం గురించి తెలుసుకున్నట్లయితే భీష్ముడు సత్యానికి ప్రతిరూపము, మరియు ధర్మానికి నిదర్శనము, మరియు బ్రహ్మచర్యానికి అందరికీ ఆదర్శం. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసము తన రాజ్యాన్ని వదులుకొని, తన వివాహాన్ని వదులుకొని తన సత్య మార్గంలో నడవడం జరిగింది. తన సత్య మార్గంలో నడుచుకుంటూ ఒక మహానుభావుడులా నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాలకు భీష్ముడు గాయపడి ఉత్తరాయణ కాలం ప్రారంభమైన తర్వాత తన యొక్క శరీరాన్ని విడవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా మనము భీష్మాష్టమి అని చెప్పి మనం పూజించుకోవడం జరుగుతుంది. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ధైర్యము, సహనము మరియు ఆత్మ నియంత్రణను నేర్చుకోవచ్చు. ఈ రోజున పితృతర్పణం చేయడం వలన అనేక తరాలకి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు ఫలిస్తాయని మనకు శాస్త్ర ప్రకారం చెబుతుంది. భీష్ముడికి సంతానం లేకపోయినా కూడా ఈ రోజున పితృతర్పణం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున సంతానం ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఈ రోజున పితృతర్పణం చేసినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలకు తర్పణం వదిలినట్లయితే మనకు అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయి. పితృదోష నివారణ మరియు ఆయురారోగ్యాలు మరియు కుటుంబంలో శాంతి, సంతాన అభివృద్ధి, పుణ్యప్రాప్తి లాంటి లాభాలు మనకి కలుగుతాయి. భీష్మాష్టమి మనకు త్యాగం, ధర్మము, పితృభక్తి ఎంత గొప్పవో తెలియజేసేటువంటి పవిత్రమైన పర్వదినం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.